హారిక గారు, హలో. హలో అండి. ఇప్పటివరకు మీ పేరు వినగానే ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా పడింది, ప్రజెంటర్గా అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ టైం అంటే ఈ సినిమా అంటే మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ద్వారా మీరు ఫస్ట్ పబ్లిక్ అపీరెన్స్ కదా. సో ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? Mad was the first film I was involved in. The college tarvata I started off, so it was my first project. No special reason. I just liked the script and I picked it. అంటే ప్రొడ్యూసర్ అనగానే జనరల్గా లేడీ ప్రొడ్యూసర్స్ ఏంటంటే చాలా వరకు పేర్లు వరకే ఉంటారు కానీ బట్ అంటే వాళ్ళు ఫీల్డ్లో ఉండి చేసేది అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మరి మీరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే జస్ట్ Actively involved in అంటే ఎలా అంటే అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచా? and creatively and also management. Obviously with the help of my brother and dad, I was involved throughout the film. కళ్యాణ్ శంకర్ గారు, యాక్చువల్లీ తను స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు మొత్తం స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నారండి. లొకేషన్లో ఎవ్రీడే రావడం, ఏం జరుగుతుంది మొత్తం అన్నీ చూడడం, తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. అంటే ఫస్ట్ మ్యాడ్ టైటిల్ పెట్టినప్పుడు కానీ సినిమా రిలీజ్ చూడకముందు అంటే జస్ట్ అంటే నార్మల్గా ఒక సినిమాలో అనిపించింది కానీ చూసిన తర్వాత ఇంత మ్యాడ్ ఉందని అనుకోలేదు. మొత్తం అందరూ కింద పడి నవ్వుకున్నారు. సో మరి ఈ మ్యాడ్ గ్యాంగ్ని ఫస్ట్ టైం మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హిలేరియస్. మరి వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి వీళ్ళల్లో మీరు చూసిన తేడా ఏంటి? ఏం చూపించబోతున్నారు మ్యాడ్ స్క్వేర్లో మాకు? ఫస్ట్ పార్ట్కి దీనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో 100% పెరిగిపోయిందండి. సో వీళ్ళకి ఇంతకుముందు ఒక భయం ఉండే, ఏంటి వస్తారా జనాలు చూస్తారా మనం చేసేది కరెక్టా రాంగ్ అని. సో ఎప్పుడైతే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మన ముఖేష్ క్యారెక్టర్తో కార్తికేయ క్యారెక్టర్తో సహా అందరూ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి జనాలందరూ వాళ్ళని మీమ్స్ చేసి రీల్స్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ అండి. నాకే కొన్నిసార్లు షాక్ అనిపించింది, ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చేసేస్తున్నారని. మధ్య మధ్యలో రామ్ కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు, సక్సెస్ఫుల్గా తీసేసినాయి ఎడిటింగ్లో. మళ్ళీ ఒకళ్ళు దొరికితే ఏం చేయలేదు నేను, బట్ హీ డిడ్ ఇట్ వెల్. అందరూ సంగీత్ సోమన్ గారు, ఆయన చెప్పింది నిజమా అబద్ధం మీరు చెప్పాలి. ఇప్పుడు క్లారిఫై చేయాలి, మీరు నితిన్ గారు క్లారిఫై చేయండి. సో ఆయనలో మీరు చూసిన తేడా ఏంటో కూడా డిఫరెన్స్ ఏంటో దానికి దీనికి మీరు చెప్పండి. ఓకే బాయ్. అంతే లేదండి, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. అమ్మ ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పొద్దు, మళ్ళీ నా సీన్లు కట్ చేస్తారు ఆయన. ఎందుకండి బై? ఎస్ సార్. అంటే వంశీ అన్నకి చాలా రుణపడిపోయినా ఈ డైలాగ్ చెప్పడం వెనకాల నుంచి వచ్చి కొడతాడేమో అని. బట్ కొంచెం అన్న తీర్చేయాలండి దీంతో, ఈ సినిమాతో కలెక్షన్స్తో కొట్టాలంతే, వస్తుంది చాలా గట్టిగా. లేదు ఊరికే జోక్ అన్నా ఉంది, పెద్ద స్టోరీ ఉండదండి, ఎంజాయ్మెంట్ ఊరికే అన్నాం. బాగుంటుందండి ఎంటర్టైన్మెంట్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మనకంటే ఏదో నా కొడుకులు ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారండి డెఫినెట్లీ. సార్ వంశీ గారు, సార్ 28 హరిహర వీరమల్లో ఉంది. సో 29th మనకి కరెక్ట్ డేటే అనుకుంటున్నారా? అదే 28 హరిహర వీరమలు ఉందో లేదో వేణుగోపాల్ నన్ను అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలని నాకు, ఆయన ఉందని చెప్తే మేము రామండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి కదా. ఓకే, హరిహర వీరమల్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆ రోజున 29th రిలీజ్ ఉండదు మ్యాట్. హరిహర వీరమల లేకపోతేనే ఈ మ్యాట్ సినిమా రిలీజ్ చేస్తాం ఆ రేట్. వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. టీజర్లో ఫస్ట్ 116 చదివించారన్నారు, ఏంటి సార్ అది? సినిమా ఖర్చు ఎక్కువైపోయింది, ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాలి. లేదు సార్, అనౌన్స్మెంట్ అయింది, ఇంకా మా దగ్గరకు రాలేదు 116. మీ ముఖంగా అడుగుతా. ఓకే ఓకే. అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారా? అంతే అంతే. ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది, అందుకే నా దగ్గర డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాను. మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి? ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్నీ నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి కానీ తనకి ఇచ్చేం లాభం? కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు వాగద్దని 100 సార్లు చెప్పా. అసలు
లేదండి ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఏంది మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఏంది ఎందుకు, మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్నీ అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏం ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు, 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక 3 ఎదవలు ఒక మంచోడిని ఎదవని చేసే కథ ఇది, మళ్ళీ యాస్టీస్గా. ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేసాం. ఓహో అంతే, ఫన్ అంతా ఫన్నే, లాజికల్ ఇది ఎదక్కండి. మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము, ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అనడానికి ఏం లేదు. మేమే చెప్తాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి, 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. ఓకే సంగీత్ గారు, సంగీత్ సార్ ఇందాక చిన్నానా అన్నారు, ఏంటి సార్ డైలాగ్? అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది ఇక్కడ లేడీస్ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుంటే బెటర్. అది ఓకే మమ్మ అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్ మేము. అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు. నితిన్ అసలు మాట్లాడు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా, అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా? అంటే మ్యాడ్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, ఇప్పుడు ఆ దగ్గరికి రైట్స్ కొంటాం కంటే ఇంకో 10 సినిమాలు తీసుకోవచ్చులే అని మ్యాడ్ స్క్వేర్కి మార్చాం. మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాట్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు, టీజర్ అవి చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా కదా, వెరీ గుడ్, నువ్వు తెలివైనోడివి. వంశీ గారు, మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తా అన్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు, డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ 2కి? ఈసారి కూడా యాస్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను సారీ, కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు, ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తాను. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి? ఓకే బాయ్ కాదు, అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదన్నా? సర్ప్రైజ్ ఎవరు చేశారు? అదే కదా సర్ప్రైజ్. టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు? చెప్పమంటారా? చెప్పండి, దానికి ఏమన్నా అమ్మాయి అండి దాగటానికి మేమేమన్నా? సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్, సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు అనిపించిందండి నాకు. ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటున్నారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటున్నారు. సరే, ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలోనే ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పరా? లేదు లేదు. అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం, మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికి కథ చెప్తున్నాడు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తున్నాడు. సార్ చెప్పండి. నిజంగానే నేను అందరికీ చెప్తుంటా, బట్ ఏదో ఓకే అన్నది వంశాన్ని చెప్పాలి. తర్వాత ఏం చేయాలన్నది అన్న చెప్తుంటాను, అదొక్కటే. వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది, డాకు మహారాజ్. లాస్ట్ 2 సినిమాలు సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ, 2 కూడా మీరు బాగా నమ్మి చేశారు, మంచి క్వాలిటీ ఫిలిమ్స్ 2 కూడాని. బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటిది, ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా? అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ లక్కీ భాస్కర్కి వీ న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, ఇది అదే వీ న్యూ ఇట్. మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము, కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది.
సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్ డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్తో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు, కొంచెం రీచ్ వచ్చి వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్తో ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా. కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక ఐ మీన్ జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్లో ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా. సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు. ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు? సోలోగానే బెటర్ ఏమో ఇక్కడి నుంచి. మనం సోలోగా రావాలనుకుంటాము, కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి. సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది. సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేము. ఒకరోజు వాళ్ళకి కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హారిక గారు. హలో అండి. హలో అండి. మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్, అలాగే మాట్లాడడంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి? నాకు తెలిసిన చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాడు, బట్ ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. మేమందరం సైలెంటే అని ఐ బిలీవ్. ఇప్పుడు ఏంటి ఆయన ఇన్స్పిరేషన్తో ఏదైనా అగ్రెసివ్ అవుతారా? అగ్రెసివ్ అంటే సినిమాలు చేయడంలో కానీ ఎక్కువ మాట్లాడడంలో కానీ? సినిమాలు చేయడంలో ఎస్, ఎక్కువే మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ క్వశ్చన్. ఓకే. కళ్యాణ్ గారు, సార్ మనకి గోవా బ్యాక్డ్రాప్, 4 ఫ్రెండ్స్ అంటే ఈ నగరానికి ఏమైంది, కొంచెం ఆ బ్యాక్డ్రాప్ గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎలా చూస్తారు దాన్ని? లేదండి, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. గోవాకి వెళ్తారు అంతే, వాళ్ళు వెళ్ళారు మన వెళ్ళారు. వాళ్ళది కొంచెం క్లాస్గా ఉంటుంది, మన వాళ్ళదంతా కొంచెం చిల్లర వ్యాపారాలన్నీ ఉంటాయి ఇంట్లో. అదే కొంచెం యూట్యూబ్లో కింద కామెంట్స్ హ్యాంగ్ ఓవర్ అది ఇది ఏముండదండి. మీరు సినిమా చేసిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, కావాలంటే స్పామ్ చేసుకోండి, ఏముండదు. మొత్తం కొత్తగా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఫ్రెష్ ఐడియాతోనే ఉంటుందండి. కళ్యాణ్ గారు, హీరోలందరూ పాత వాళ్ళు ఉన్నారు, కానీ హీరోయిన్స్ని చేంజ్ చేసినట్టున్నారు, ఎందుకే సార్? హీరోయిన్స్ ఉండరు సినిమాలో అసలు. కానీ మీకు ప్రతి 20 నిమిషాలకి ప్రతి అరగంటకి ఒక కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ఎంటర్టైన్ చేయడానికి. అమ్మాయి లేకపోతే మళ్ళీ మీరు ఏమైనా డిప్రెషన్గా ఫీల్ అవుతారేమని ఏదో కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి. భీమ్స్ గారు హాయ్ అండి. స్లమ్ డాగ్ మిలియన్లో లచ్చిగాడి పెళ్ళి అనే ఒక సాంగ్ కొట్టారు మీరు. దీంట్లో ఇప్పుడు లడ్డుగాడి పెళ్ళి అని కొంచెం అదే ట్రాక్ పాడారు. సో ఏంటి మీ డిసిషన్? ఇది డైరెక్టర్ డిసిషనా? నాదే. ఓకే బాయ్. బాయ్. కళ్యాణ్ గారు, హై, దిస్ ఇస్ కౌసల్య. సో మ్యాడ్ నాకు చాలా నచ్చింది. వల్గర్ కామెడీ ఎక్కడ లేదు. ఇట్ వాస్